భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మరింత ఉధృతమైంది. కార్మికులకు మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం బస్టాండు ఎదురుగా నిరసన చేపట్టారు. ప్రభుత్వ యాజమాన్యం సమ్మె డిమాండ్లను పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తూ దాటవేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రజలను ఆర్టీసీ కార్మిక వర్గాన్ని తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి నవీన్ అందిస్తారు. సమ్మె మూడో రోజుకు చేరిన నేపథ్యంలో ఇటు అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర అయితే ప్రజా సంఘాలు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు ఈ యొక్క ఆర్టీసీ సిబ్బందికి అయితే సంఘీభావం తెలుపుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కూడా కొత్తగూడెం బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఇటు అంటే ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపులు వారైతే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఇటు బీఆర్ఎస్ యువ నాయకుడు వనమ రాఘవేంద్ర ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ యొక్క సమ్మెపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వంలో. ఆ రోజున కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది, కార్మికులకి, రైతులకి, విద్యార్థులకి, వైద్యులకి ఎలా ఉంది, ఈ రోజున ఎలా ఉందో ప్రజలంతా కూడా బేరీజ్ చేసుకొని చూస్తూ ఉన్నారు. అత్యంతమైనటువంటి దారుణమైన విషయం ఏంటంటే ఈ రోజున ఆ రోజున ఏదైతే ఎన్నికలప్పుడు సుష్ట వాగ్దానాలు చేసి ఈ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేస్తాం, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం పైశాచికంగా వీళ్ళు 40 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇస్తే దాన్ని పట్టించుకోకుండా వాళ్ళని గాలిలో వదిలేసి ఈ రోజున వీళ్ళు ఇవాళ ఆర్టీసీ కార్మికులు రోడ్డును పట్టానికి కారకులైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ రోజున చర్చలు అని చెప్తున్నారు. అంటే మీరు 2 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే మరి వాళ్ళని గాలికి వదిలేసి ఈ రోజున ఒక కార్మికుడు అన్యాయంగా ఆత్మహత్య చేసుకుంటే ఇలా చర్చల పేరుతోని నాటకాలాడి తెలంగాణ ప్రజలని మోసం చేయాలన్నటువంటి చూస్తున్నటువంటి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కేటీఆర్ గారి నాయకత్వంలో, రవిచంద్ర గారి నాయకత్వంలో, వనమా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మేము ఒకటే తెలియపరుస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది గులాబీ శ్రేణులు ఇలా పార్టీ శ్రేణులు మీకు మద్దతు ఇస్తాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి వర్యులు కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వర ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఎన్నికల హామీలలో భాగంగానే వారు ఇచ్చినటువంటి డిమాండ్లను మేము అడుగుతున్నాం, వాటిని నెరవేర్చాలని మీరు చెప్తున్నారు, దానిపై ఏమంటారు? ఆ రోజు అంతకంటే పూర్వం కూడా నేను ఆర్టీసీ చైర్మన్గా ఉండటం జరిగింది. ఆర్టీసీ చైర్మన్గా ఉండి అనేక సమస్యలు నేను పరిష్కారం చేశాను. ఎప్పుడు కూడా సమ్మె చేయనించనే నేను, ఎందుకంటే కార్మికుల సమస్యలు నాకు తెలుసు, వాళ్ళు బాధలు తెలుసు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు అంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి, బస్సు డిపోల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాలు అనేక ప్రాంతాలు వాళ్ళ ప్రజలు ఇవాళ అక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు రోడ్డు పట్టడం జరిగింది. ఆర్టీసీ సమస్యలు అన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయి. అందువల్ల నేను ఒకటే కోరుతా ఉన్నా, నేను ఆర్టీసీ చైర్మన్గా ఉన్నాను, ఆనాడు ఒక్క సమ్మె కూడా చేయించలేదు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేను పరిష్కారం చేశాను. అందువల్ల నేను కోరుతా ఉన్నా, ఖచ్చితంగా తప్పకుండా ఆర్టీసీ కార్మిక సమస్యలకు ముందుంటాం, మా పార్టీ ముందుంటుంది. అదేవిధంగా ప్రతి కార్మికుడు, ప్రతి వ్యక్తి అందరూ కూడా ముందుండి సంవత్సరం కూడా పరిష్కారం చేస్తామని చేస్తూ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతమలక్ష్మి ఉన్నారు. వారిని కూడా అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం కన్నా వీరని అనగదొక్కే ప్రయత్నం చేస్తే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంతవరకు వెళ్తారు? చాలా దారుణమైన సంఘటన జరిగింది. అన్న చనిపోవడం జరిగింది. వారికి శంకర్ గౌడ్ అన్నకి ప్రగాఢ సానుభూతిని, అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అంతేకాకుండా భద్రాచలంలో కూడా లింగారెడ్డి అన్న కూడా మందు తాగడం జరిగింది. మరి ఈ ప్రాణాలకు ఈరోజు నిర్లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్తామున్నాం. వాళ్ళు 40 రోజుల క్రితమే వారికి ఉన్న డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి అందజేసినప్పుడు వారు ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి చేసి అలా నిండు ప్రాణాన్ని బలిగొన్నారని చెప్పి ప్రభుత్వానికి ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాం. వారు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రభుత్వంలో చేర్చుకొని వారికి రావాల్సినవి అన్నీ కూడా అందజేయాలని తెలియపరుస్తూ, దాన్ని ఎంత దానికైనా గౌరవ వనమ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో
ఏ ధర్నా జరిగినా ఆర్టీసీ కార్మికుల కోసం మేము ముందుంటామని కూడా తెలియపరుస్తూ ఎవరు కూడా బాధపడద్దు, ఏ పని చేసుకొనైనా బతకచ్చు, కానీ ఇలా నిండు ప్రాణాలు బలిగొంటే ఈ రోజున కుటుంబాలు రోడ్ల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ప్రాణాలను కోల్పోవద్దు, ఎంత దనకనైనా సరే ఉద్యమాలు చేసి సాధించుకోవాలే తప్ప ప్రాణాలను ఎవరు కూడా తీసుకోవద్దు అని చెప్పి నా ఆర్టీసీ అన్నలందరినీ కూడా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మూడో రోజుకు జరిగినటువంటి ఒక ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.